అప్పుల విషయంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని, అప్పులపై బట్టి పూర్తిగా అసత్యాలు మాట్లాడారని పేర్కొన్నారు. లేని అప్పులను ఉన్నట్లుగా చూపిస్తూ గ్లోబెన్స్ ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల ముందు కాంగ్రెస్ అడ్డుగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయలేక అప్పులకు సాకుగా చూపిస్తుందని విమర్శించారు. బట్టి రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని విమర్శించారు. ఇదేదో ఈయన మళ్ళా డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ఈయన గారు రంగంలో దిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, వాళ్ళని చూస్తేనేమో పూటకో మాట, అసెంబ్లీలో ఒక మాట, పబ్లిక్ మీటింగ్లో ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట, ఇది కాంగ్రెస్ స్టైల్. బట్ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటే మాట. మేము అసెంబ్లీలో అదే చెప్పాం, పబ్లిక్ మీటింగ్లో అదే చెప్పాం, ప్రెస్ మీట్లో కూడా అదే చెప్తున్నాం. మా స్టాండ్ ఎక్కడ కూడా మారినటువంటిది లేదు. ఈరోజు మళ్ళీ ఒక్కసారి బట్టి గారికి, రాష్ట్ర క్యాబినెట్కు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా ఆధారాలతో సహా, నేను ఏది కూడా ఉట్టిగా మాట్లాడను. ఇది తెలంగాణ బడ్జెట్ ఎట్ ఎ గ్యాలెన్స్, దిస్ ఈజ్ ద కాగ్ రిపోర్ట్, దిస్ ఈజ్ తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే, ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వైట్ పేపర్ ఆన్ అప్పులు, అన్ని డాక్యుమెంట్ల ఆధారంగా. ఇది నిన్న బట్టి గారు ప్రెస్ మీట్లో పెట్టిన పేపర్. వీటి ఆధారంగానే మాట్లాడితే తప్ప నేను కొత్త లెక్కలు చెప్పను, సొంత లెక్కలు అసలు చెప్పను. సరే, అసలు ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, బట్టి గారు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు? అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటి? దీన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇస్తూ పోయారు. అడ్డగోలు హామీలు ఇస్తుంటే కొంతమంది విద్యార్థులు ఒక మీటింగ్లో బట్టి గారిని అడిగారు, బట్టి గారు మీరు ఇంతగానో హామీలు ఇస్తున్నారు, ఇవి నిజంగా ఆచరణ సాధ్యమా? మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే 3 అంతల బడ్జెట్ కావాలి, హౌ విల్ యూ డూ ఇట్ అని అడిగితే ఆయన గారు ఏమన్నాడంటే, 100 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, డబ్బులు ఎలా సమకూర్చాలో మాకు తెలుసు, గ్యారంటీలు ఎలా అమలు చేయాలో మాకు అపారమైన అనుభవం ఉంది అన్నాడు. కుర్చీలో కూర్చున్నాక అవి సాధ్యం కాదు అనేది అర్థమైంది. అప్పుడు